1990స్‌లో ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఒక నేమ్ చాలా ఫేమస్. అతను స్టాక్ మార్కెట్‌లో హ్యూజ్ ప్రాఫిట్స్ చేసి 'బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్' అని పేరు సంపాదించాడు. కానీ తర్వాత బయటపడింది ఒక 4000 క్రోర్ స్కామ్. ఆయన పేరే హర్షద్ మెహతా. ఒరిజినల్లీ ఆయన ఒక స్మాల్ బ్రోకర్. కానీ స్టాక్ మార్కెట్స్‌లో బ్యాంక్స్ నుండి మనీ యూజ్ చేసి స్టాక్స్ ప్రైసెస్ ఆర్టిఫిషియల్‌గా పెంచడం చేసినారు. ఎగ్జాంపుల్‌కి ఏసీసీ కంపెనీ షేర్ ప్రైస్ ₹200 నుండి ₹9000 వరకు పెరిగింది. ఇన్వెస్టర్స్ అందరూ అతన్ని మార్కెట్ జీనియస్ అని అనుకున్నారు. ఇప్పుడు క్వెషన్, ఈ స్కామ్ ఎలా జరిగిందని. బ్యాంక్స్ మధ్య గవర్నమెంట్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. హర్షద్ మెహతా ఈ సిస్టంలో లూప్ హోల్ యూజ్ చేశారు. అతను ఫేక్ బ్యాంక్ రిసీట్స్ యూజ్ చేసి బ్యాంక్స్ నుండి హ్యూజ్ మనీ తీసుకుని ఆ బ్యాంక్తో స్టాక్ మార్కెట్లో షేర్స్ బై చేసేవాడు. స్టాక్స్ ప్రైసెస్ ఆర్టిఫిషియల్లీ పెరిగిన తర్వాత ప్రాఫిట్స్ తీసుకొని మనీ తిరిగి బ్యాంక్స్కి ఇవ్వడం చేసేసేవాడు. 1992లో జర్నలిస్ట్ సుచేతా దలాల్ ఈ స్కామ్ని ఎక్స్పోజ్ చేసింది. ఆమె ఇన్వెస్టిగేషన్ వల్ల బ్యాంకింగ్ సిస్టంలో జరిగిన ఫ్రాడ్ బయటపడింది. ఇండియన్ స్టాక్ మార్కెట్ సడన్లీ క్రాష్ అయ్యింది. హర్షద్ మెహతా మీద మల్టిపుల్ క్రిమినల్ కేసెస్ ఫైల్ అయ్యాయి. అతన్ని అరెస్ట్ చేశారు. 2001లో జైల్లో ఉండగానే హర్షద్ మెహతా హార్ట్అటాక్ వల్ల మరణించారు. ఈ స్కామ్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ స్టాక్ మార్కెట్ రెగ్యులేషన్స్ స్ట్రాంగర్ చేసింది. సెబీ పవర్ కూడా ఇంక్రీజ్ చేసింది.